హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫాదర్స్ డే కదండి. పిల్లలు ఏమైనా స్పెషల్ చేయమని అడిగారు. సో నేను చికెన్ పాప్కార్న్స్ చేశాను వాళ్ళ కోసమని. అది కూడా నా స్టైల్లో చేశాను. దీనికోసం నేను చికెన్ బ్రెస్ట్ తీసుకున్నానండి, బోన్లెస్ చికెన్. అది కూడా అయితే నాకు ఇంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటితోనే నేను చేశాను. ప్రత్యేకించి బయట నుంచి ఇంకేమీ ఎక్కువగా తెప్పించలేదు. నేను ఇంట్లో ఎలాంటి మసాలాలు అయితే ఉన్నాయో అవే బేసిక్ ఇంగ్రీడియంట్స్ వేసి చేశానన్నమాట. పెద్దగా ఏమీ వాడలేదు. ఇంట్లో చేసుకున్నారు కాబట్టి ఈజీగా మనం హామ్ చేస్తుందని లేదు, హెల్దీ వేలోనే ఉంటుందని చెప్పొచ్చు మనకి. సో నేను చికెన్ని బాగా కడిగేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలు, పాప్కార్న్స్కి మనకి చిన్న చిన్న ముక్కలు అయితేనే బాగుంటుంది, మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండాను. సో అలా చిన్న చిన్న ముక్కలుగా కోయించేసుకున్నాను. అది 200 గ్రామ్స్ ఉంటుంది. దీనికోసం 2 రకాల కారాలు అయితే తీసుకున్నానండి. ఒకటి కొంచెం స్పైసీగా ఉండడానికి, ఇంకోటి మామూలు కలర్ ఇవ్వటానికి. నెక్స్ట్ ఒక పౌడర్ చూసారు కదా, అది నేను తయారు చేసుకున్నాను ఇంట్లోనమాట. దీనికోసం స్పెషల్గా చేశాను నేను. సో ఈ మసాలాలన్నీ కూడా వేసేసి మనం కలిపేసుకుందాం. ఫస్ట్ నేను చెప్పాను కదా, 2 రకాల కారం, పసుపు వేసేసుకున్నాను. నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసిన దీనికోసం ఈ రెసిపీకి ప్రిపేర్ చేసిన పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట. ఇదంతా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనికోసం నేను వెనిగర్ అయితే వాడలేదండి. నేను నిమ్మ చెక్కని ఒక చిన్న నిమ్మ చెక్క పిండేసుకొని చక్కగా కలిపేసుకున్నాను బాగాను. అది సరిపోతుంది. వెనిగర్ వాడటం ఎందుకని చెప్పి నేను చెప్పాను కదా, బేసిక్ ఇంగ్రీడియంట్సే వేస్ట్ చేశానని చెప్పి. సో నిమ్మ చెక్క వేసి కలిపేసుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ రెస్టింగ్ ఇచ్చాను. అది కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట. కంపల్సరీగా పెట్టాలండి. డీప్ అంటే కూలింగ్ లేకపోతే మాత్రం మనకి ముక్క జ్యూసీగా లోపల రాదు. వేగేటప్పుడు బయట క్రంచీగా కూడా రావాలి కదా. సో నేను అందుకని ½ అన్ అవర్ ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట. దీనివల్ల మనకి లోపల జ్యూసీగా వస్తుంది. ఫ్రీజర్లో పెట్టి ఒక ½ అన్ అవర్ టైం ఉంది కదా. సో ఇంకొక పౌడర్ లాంటి రెడీ చేసుకున్నాను. 1 కప్ ఆఫ్ మైదా అండ్ నేను ప్రిపేర్ చేశానని చెప్పాను కదా మసాలా పౌడరు, అది కూడా వేసేసి చక్కగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దీంతోపాటు ఫ్రీజర్లో నేను ఒక కూలింగ్ వాటర్ తీసుకున్నానండి. బాగా కూలింగ్ ఉండాలి, వాటర్ అంతా కూడా చాలా కూల్గా ఉండాలి. అది ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇలా రెడీ కంపల్సరీగా ఉండాలి కూల్ వాటర్, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, దీన్ని ఫస్ట్ మనం మైదా పౌడర్ ఉంది దాంట్లో కోటింగ్ చేసుకోండి. అయిన తర్వాత వెంటనే ఈ కూల్ వాటర్లో పెట్టాలి. ఒకేసారి మనం ఏం చేస్తామంటే అన్నీ ఒకేసారి పెట్టే కన్నా ఒక 4, 5, 6 అలా మీరు దాంట్లో వేసి ఈ కూల్ వాటర్లో మైదాతో డిప్ చేయటం, కూల్ వాటర్లో వేయటం, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మైదా పిండితో కోటింగ్ చేయాలి ఇంకొకసారి సెకండ్ టైం. ఇలా కోటింగ్ చేసిన తర్వాత మనం ప్లేటింగ్లో పక్కన పెట్టుకోవాలన్నమాట. ప్లేటింగ్ చేసుకోవాలంటే పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. చూసినారా, ఇలా ఇప్పుడు చక్కగా మైదా దీనికి చికెన్కి బాగా పట్టుకుంటుందండి. సో ఇక్కడే టెక్నిక్ ఇదంతా కూడా. మనం చేయాల్సిన పాప్కార్న్కి ఏం చేయాలంటే ఫస్ట్ మైదాలో డిప్ చేయాలి, ఆ తర్వాత వాటర్లో డిప్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ మైదాతో కోటింగ్ ఇచ్చి పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. టెక్నిక్ అంతా ఇక్కడే ఉంది. నెక్స్ట్ పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని నూనె కొంచెం హీటింగ్లో ఉండేటప్పుడు, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది, మరి వేడి ఉండక్కర్లేదు. సో ఇప్పుడు పీసెస్ వేసుకోండి, కొంచెం దూరంగా వేసుకోండి, అలా అని పెనమంతా నింపేయొద్దు. నేను మీడియం నుంచి ఫుల్ ఫ్లేమ్ కాకుండా రెండింటికి మధ్యలో పెట్టుకున్నాను అనమాట. మరీ ఫుల్ ఫ్లేమ్ పెట్టలేదు, అలాగని మరీ మీడియం ఫ్లేమ్ పెట్టలేదు, ఎందుకంటే ముక్క వేగాలి కాబట్టి, ఓకేనా. సో ఇప్పుడు వేగుతుంది ముక్క, లోపల కూడా మనకి వేగాలి కదా, అందుకని. సో ఇలా నేను తయారు చేసేసుకున్నాను. ఇక నేను చేసిన పౌడర్ ఏంటంటే అది ధనియా పౌడర్, జీరా పౌడర్, మిరియాల పొడి ఉంటుంది కదా, అది చిన్న హోమ్మేడ్ గరం మసాలా, ఉప్పు అండ్ కారం, లైట్గా కారం, ఇవన్నీ వేసి రెడీ చేసి పక్కన పెట్టినని చెప్పాను కదా. బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లో నాకున్న వాటితోనే నేను చేశానని చెప్పి, హెల్తీగా చేయాలి అని చెప్పి చేసుకున్నానని చెప్పాను కదా. సో నాకు ఇది ఇలా మొత్తం 3 వాయిలు అయ్యాయండి, ఓకేనా. మొత్తం ఇదంతా ఇలా దూరంగా పెట్టుకొని నీట్గా మనం చికెన్ అంతా వేగాలి. నూనె కూడా మరీ చల్లగా ముక్కలన్నీ వేసేసామనుకోండి, నూనెకున్న ఆ టెంపరేచరు మనకి దిగిపోతుంది. సో అలా లేకుండా చూసుకొని వేగిపోయిన తర్వాత
పక్క ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఈలోపు మా చిన్నమ్మాయి వచ్చింది, అమ్మ టేస్టింగ్ చేస్తాను, నేనే టేస్ట్ చేస్తాను. సరే అని చెప్పి సర్వింగ్ బౌల్లోకి తీసి ఇచ్చేసాను. సో తనకైతే నచ్చింది. ఇది మనం కెచప్తో కూడా వేసుకొని తినొచ్చండి, ఉట్టుగా కూడా తినొచ్చు. కెచప్లో అయితే ఇంకా అవసరం అని చెప్పచ్చు. ఓకేనండి, ఉంటాను ఇంకా.